జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మమ్మగారు, ఏమిటి? మా ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ నేనే చూసుకునేదాన్ని. మిథునాకి సరుకులు కొనటం, మంచి చెడ్లు ఏమీ తెలీదు. ఒంటరిగా ఏనాడు షాప్కి వెళ్ళలేదు, ఏమీ కొనడం కూడా లేదు. కాస్తంత అలవాటయ్యేంత వరకు నన్ను తోడుగా వెళ్ళమంటారా? పని పక్కన వాళ్ళు చేసి పెడుతుంటే బరువు తెలీదు, బాధ్యత కూడా తెలీదు. ఇన్నేళ్లు సాయం చేస్తేనే ఏమీ తెలీదు అంటున్నావు. మరి తెలుసుకునేది ఎప్పుడు? తన అవసరాలు తీర్చుకునేది ఎప్పుడు? పొరపాట్లు పడితేనే తప్పొప్పులు తెలిసి వచ్చేది. నువ్వేం సాయం చేయాల్సిన అవసరం లేదు. అత్తయ్య, రేఖను చూస్తుంటే జాలేస్తోంది. వంటగదిలో అలవాటు లేని వంట కోసం నానా అవస్థలు పడుతోంది. కాస్త తోడుగా నేనుండనా అత్తయ్య? అరెరెరెరెరే, మీ తోడి కూడా ఐకమత్యం చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. కమ్మగా వండి పెడితే వంకలు పెట్టడం అంత తేలిక కాదు వంట చేయడం అంటే. దానికి తెలిసి రావాలి కదా. 2 సార్లు చెడితే 3ఓసారి అది జాగ్రత్తగా పద్ధతిగా చేస్తుంది. అది చేసింది అది కూడా తినాలి కదా. అయ్యో అని అతి మంచితనం చూపిస్తే అవతలి వాడు గుర్తించడం ఎలా? అది కాదమ్మమ్మగారు. నాకేం నచ్చ చెప్పే ప్రయత్నం చేయొద్దు వైష్ణవి. ముఖం చూడకుండానే మాట్లాడినప్పుడు అదేమీ ఆలోచించిందా? మీ పనులు మీరు జాగ్రత్తగా చేసుకోండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఓయ్ కోడళ్ళు, ఈ ముసలిని చూడొచ్చిందా అని చాటుగా చెయ్యందించే ప్రయత్నం చేయకండి. అలా అని తెలిసిందో మీ మంచితనం చేతులారా పోగొట్టుకున్నట్టే. గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని కాదని మేమెప్పుడు అలా చేయమమ్మమ్మగారు. సరే సరే వెళ్ళండి. రేఖ టిఫిన్ రెడీ చేసిందేమో చూసి నాకు చెప్పండి. ఎందుకంటే నేను టిఫిన్ చేస్తే గానీ టాబ్లెట్ వేసుకోవడం కుదరదు. వెళ్ళండి వెళ్ళండి. అలాగే అత్తయ్య. పద. దానికి ఏ వస్తువు ఏ షాప్లో కొనాలో కూడా తెలీదు. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా? మీ మెతకతనమే దానికి కొమ్ములు వచ్చేలా చేసింది. మొక్కలకి కలుపు తీసి వచ్చేసరికి నా కడుపు కరకరలాడిపోతుంది. ఆకలి ఆకలని పేగులు అరుస్తున్నాయి. రేఖా డియర్, టిఫిన్ రెడీయా? ఓ అమ్మా మిథున, అర్జెంటుగా ఈ ప్లేట్లో ఏమైనా వడ్డించమ్మా. నీరసానికి కళ్ళు బైర్లు గమ్మేటట్టున్నాయి. అలాగే మావయ్య. అప్పుడప్పుడు ఆ శరీరానికి అంతో ఇంతో శ్రమ కలిగిస్తే ఇప్పుడు ఇంత ఇబ్బంది వచ్చేది కాదు కదా. జాగింగ్కి వెళ్తూనే ఉన్నాను కదా మాత. ఒరేయ్, పప్పుండలు తింటూ పార్కులో బల్లల మీద కూర్చోవడం కాదురా జాగింగ్ చేయడం అంటే. ఇందులో టిఫిన్స్ ఏం లేవు మావయ్య గారు. అత్తయ్య గారు ఇంకా ప్రిపేర్ చేయనట్టున్నారు. హతవిధి, ఈ రేఖ చేసేదెప్పుడు, ఈ కడుపులో పడేదెప్పుడు? ఇదిగో లక్ష్మి,
రేఖా డియర్ని కూడా టిఫిన్కి రమ్మను. ఒరే మొద్దు, అది నీ పెళ్ళామేరా? ఆ? ఆ? ఒక్క పూటకే ఎలాంటి రేఖ ఇలా అయిపోయిందా? అమ్మా, రేఖను చూస్తే జాలిగా ఉందమ్మా. కాస్త దీని పోస్ట్ మార్చు. నో డెసిషన్ చేంజ్. ఏడాది దాకా ఎవరిని మార్చే పనే లేదు. ఆ? రేఖ, నాకు ఇడ్లీ అంటే ఇష్టం లేదు కదా, మళ్ళీ ఇడ్లీ ఎందుకు చేశావు? ఇవి చేయటమే కష్టమైంది. ఇప్పుడు అర్థమైందా? బిజినెస్ చేయడమే కాదు, బియ్యం ఉడకబెట్టడం కూడా చాలా కష్టమేనని. మరిది గారు ఆకలి ఆకలి అంటున్నారు. నువ్వు కూడా కూర్చో. నాకేం ఆకలిగా లేదు. సరే, నీ ఇష్టం. మీ కోడళ్ళు వడ్డిస్తారు, మేము తింటాం. మిథున, వైష్ణవి, వడ్డించండమ్మా. నానమ్మా, వర్క్ డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ ఎక్సలెంట్ గా ఉంది. ఒక్క పూటకే వీడు ఎలా మారిపోయాడు. ముసల్దాంతో మాట్లాడు, పోట్లాడు. ఈ పని తప్పించొచ్చు కదా. ఆ? ఏమిట్రేక, ఇవి ఇడ్లీలా లేక మా పళ్ళు రాలడానికి లోపల రాళ్ళేమైనా పెట్టావా? సరిగ్గా కుదరలేదు. ఈ పూటకి సర్దుకోండి. సర్దుకుంటే ఆ తర్వాత చప్పరించడాలే, నమిలే భాగ్యమే ఉండదు. పోనీలేండి, రేఖకు అలవాటు లేదు కదా. నిమిషాల్లో నేను ఉప్మా చేసి తీసుకొస్తాను. చెయ్యడం నీ పని కాదు. నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, వాటి గోర్లు గుచ్చుకుంటున్నాయమ్మా. బుల్లెమ్మా, నాకు పొద్దు పొద్దున్నే సద్దన్నం తినడం అలవాటు కదా, నాకు తీసుకొచ్చి పెట్టు తింటా. ఆ? అదే ఆరోగ్యం, నేను అదే తింటా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.